హలో గైస్, గుడ్ మార్నింగ్. టుడే డే 2 ఇన్ మసూరి. ఈరోజైతే నిన్నటి మీద అయితే చాలా బెటర్గా ఉంది టెంపరేచర్. నాకు తెలిసి ఒక 11 to 12 ఉండొచ్చేమో. ఇట్స్ బెటర్. నేనైతే మరి ఘోరంగా అయితే అనిపించింది. ఈరోజు ఎక్కువ సన్లైట్ అయితే రావడం వల్ల కొద్దిగా టెంపరేచర్ అయితే బెటర్గా ఉంది. నా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి విల్ స్టార్ట్ టు కంపెనీ గార్డెన్ అండ్ దాని ఆఫ్టర్ దలాయ్ హిల్స్ అండ్ గన్ హిల్ పాయింట్. ఈ మూడు చూసుకుందాం ఈరోజు. వీలైతే విల్ ఎక్స్ప్లోర్ సమ్ అదర్ ప్లేసెస్. ఓకే, లెట్స్ గో. కంపెనీ గార్డెన్ మసూరి నుంచి 5 kilometers దూరం మాత్రమే ఉంటుంది. వెళ్ళే దారిలో మనం హిమాలయస్ స్కై క్లియర్గా ఉంటే మాత్రం చూడొచ్చు. అలా దూరంగా కనిపిస్తుంది కదా, అవే హిమాలయస్. అండ్ వెళ్తున్న దారి మాత్రం చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. అండ్ మన ఫస్ట్ లొకేషన్ అయితే వచ్చాం, కంపెనీ గార్డెన్. దీన్నే అటల్ ఉద్యాన్ అని పేరు పెట్టారు. వెళుతున్న దారిలో మనకి రైట్ సైడ్ అయితే షాప్స్ అవి కనిపిస్తాయి. సేమ్ కెంప్టీ వాటర్ ఫాల్స్ దగ్గర ఎలా ఉందో అలాగనమాట. ఇక్కడ మనం కొనుక్కోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఫ్లవర్ చూసారా, క్యాబేజీ క్యాలీఫ్లవర్ మిక్స్ కొడితే ఎలా ఉందో అలా ఉంది. భలే ఉంది అయితే చూడడానికి మాత్రం. అండ్ ఎంటర్ అవుతూనే మనకు ఒక ఫౌంటైన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ వాటర్ ఫాల్ అయితే న్యాచురలే, దాన్ని వీళ్ళు బాగా డిజైన్ చేసుకున్నారు, అటు ఇటు అడ్జస్ట్ చేసుకుని. భలే ఉంది. అండ్ ఇక్కడ నర్సరీ అయితే ఉంది. నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఇక్కడ భలే ఉంది చూడడానికి మాత్రం. భలే ఉంది, కల్టివేట్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ మనకు బయటకు వచ్చేసరికి పొడుగు ట్రీస్ అయితే కనిపిస్తుంది. మాకు ఒక వ్యూ పాయింట్ అయితే ఉంది, ఇక్కడ చూస్తున్నాం. చాలా బాగుంది అసలు పాయింట్ అయితే, బ్యూటిఫుల్ ఎవర్. గైస్ ఆ కొండ మీద కనిపిస్తుంది కదా గైస్, లెఫ్ట్ సైడ్ అదే మన ఐఏఎస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, లాల్ బహదూర్ శాస్త్రి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట. చూడడానికైతే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది లొకేషన్ కూడా. అసలు వావ్. ఐఏఎస్ ఆస్పిరెంట్స్ పాస్ అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇక్కడ ఇస్తారనమాట. అండ్ ఇక్కడ వావ్, అక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. లవాస్నా ఎంట్రీ గేట్ ఉంది కదా, దాని నుంచి డౌన్కి అయితే వస్తే మనం దలాయ్ హిల్స్కి అయితే వెళ్ళొచ్చు. మనకి ఏంటంటే అటు ఇటు ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. మనకి మధ్యలో నుంచి అయితే మనకి దారి అయితే ఉంటుంది దలాయ్ హిల్స్కి. వెళ్తున్నప్పుడు మాత్రం వాళ్ళు వాడుకునే ప్లే గ్రౌండ్ అండ్ హార్స్ రైడింగ్ చేసుకోవడం, వాళ్ళకున్న స్పేస్, వాళ్ళ హాస్టల్స్ ఇవన్నీ చూడొచ్చు అనమాట. స్కూటీ అయితే అక్కడ పార్క్ చేసి మనం కొద్దిగా ట్రెక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. పార్కింగ్ అయితే ఏం లేదు, పార్కింగ్ ఫీజు కూడా ఏం లేదు. ఇలా పైకి మనం నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఒక 1 kilometer దగ్గర ఉండొచ్చేమో. అండ్ సగం దూరం వెళ్ళిన తర్వాత మనకి మెట్లు అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఇక్కడ పగోడాలా వచ్చింది కదా, దీనికి మనకు ఒక సెంటర్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి సేమ్ పైకి కూడా అంతే డిస్టెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఏమైనా స్నాక్స్ గట్రా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. అండ్ దీని తర్వాత మనకి ఎటువంటి షాప్లో అలాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్ మనం హిల్ టాప్కి అయితే వెళ్ళాల్సింది అనమాట. వెళ్తుంటే మాత్రం ఇవి యూజువల్లీ మన టిబెటియన్ కల్చర్లో ఉంటాయి కదా, ఈ ఫ్లాగ్స్ టైపు, ఇవి మాత్రం భలే ఉంటాయి చూడడానికి. చుట్టూ సీనిక్ వ్యూస్ కూడా అద్భుతంగా ఉంటాయి అన్నమాట మనకి చూసేటప్పుడు. అండ్ మనం ఫైనల్లీ దలాయ్ హిల్స్ యొక్క టాప్ పాయింట్కి అయితే రీచ్ అయ్యాం. రీచ్ అయిన తర్వాత మనకి ఇక్కడ బుద్ధ స్టాట్యూ అయితే ఉంటుంది. అండ్ మనకి పానరామిక్ వ్యూ ఆఫ్ హిల్స్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఇక్కడ రైట్ సైడ్ నుంచి మనకి ఒక హిమాలయన్ వ్యూ కూడా ఇక్కడ వస్తుందన్నమాట మనకి. అండ్ ఇదే బుద్ధ స్టాచ్యూ. అండ్ దిస్ ఈస్ ద వ్యాలీ వ్యూ. మన ఇక్కడ నుంచి చాలా బ్యూటిఫుల్ వ్యూస్ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇది క్లియర్ స్కై ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ కొద్దిగా ఒకవేళ ఫాగీ టైప్ వెదర్ ఉంటే మాత్రం మనకి కొద్దిగా వ్యూస్ ఉన్నవి కనిపించవు అనమాట. అండ్ ఇక్కడ మాత్రం మీరు తప్పకుండా అయితే దిగండి ఫోటో. 4th లొకేషన్ వచ్చేసరికి బుద్ధిస్ట్ టెంపుల్. ఇది సేమ్ మన దలాయ్ హిల్స్ దగ్గరే ఉంటుందన్నమాట. ఈ పైకి వెళ్తున్నారు కదా, అలా వెళ్తే దలాయ్ హిల్స్, ఈ సైడ్కి వస్తే కనుక మన బుద్ధిస్ట్ టెంపుల్ అనమాట. మనకి వెళ్ళే దారిలో మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఆ కోడ్స్ అండ్ దాని హిస్టరీ అయితే మనకి తెలుసుకోవడానికి ఉంటుంది. అండ్ ఎంట్రీ గేట్ అయితే ఇలా ఉంది, షెడ్ ఆఫ్ కోపెహెలింగ్ టెంపుల్. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఒక ఫ్లాట్ ల్యాండ్ లాగా అయితే కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది వ్యూ. అండ్ ఇక్కడ చూసారా, వీళ్ళు జనాలు ఈ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ చాలా బాగుంది అది చూడడానికి.
ఇక్కడ నుంచి కూడా మనకి పైనుంచి ఒక వ్యాలీ వ్యూ వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి కూడా మనకి ఒక 2 బాల్కనీ టైప్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి మనం వ్యాలీ వ్యూ చూడొచ్చు. ఇదే మన బుద్ధిస్ట్ టెంపుల్ అనమాట. లోపలికి వెళ్ళడానికి మనం ఫుట్వేర్ అయితే లీవ్ చేసి అప్పుడు వెళ్ళాలి. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్ అయితే ఇలా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇది కూడా చాలా చూడడానికి చాలా ఫన్నీగా ఉన్న చాలా బాగుంది. ఇది కల్చర్ ఏమో మరి ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి రోల్ చేసేవి ఉంటాయి కదా, అవి ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఆ రోల్ చేసినప్పుడు అదొక మంత్రం దాన్ని చెప్తుంది అనమాట. అది ఒక సిగ్నిఫికెన్స్ అయితే దానికి ఉంది. అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ దిస్ మనకి ఏంటంటే కంటిన్యూస్గా ఇవి ఒక మంత్రాస్ అనమాట. దాని డిస్క్రిప్షన్ కూడా అక్కడ బయట మీకు కనిపిస్తుంది. అక్కడ వాల్స్ మీద అయితే వాళ్ళు మెన్షన్ చేసి ఉంచారు. అండ్ ఇది అయిపోయిన తర్వాత మేమైతే మాల్ రోడ్కి అయితే రీచ్ అయ్యాం. మాల్ రోడ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అన్ని షాపుల యొక్క నేమ్ బోర్డ్స్ ఒకే రకంగా ఉంటాయి అన్నమాట. మీకు మ్యాక్సిమం డిఫరెన్స్ అయితే కనిపించవు. ఎందుకు అంటే ఇదేంటంటే ఈవినింగ్ టైంలో మనకి లైటింగ్ అది వెలిగించిన తర్వాత ఇది నైట్ టైంలో దీని సిగ్నిఫికెన్స్ అది తెలుస్తుంది. అండ్ మాల్ రోడ్ సెంటర్లో ఉన్న విస్పరింగ్ విండోస్ అన్న ఒక ప్లేస్ ఉంది, రెస్టారెంట్. ఇక్కడికైతే మేము వచ్చాం. ఈ రెస్టారెంట్కి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఫొటోస్ అయితే మీరు చూడొచ్చు ఎంత ఓల్డ్దో ఇది. అండ్ మసూరి అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ వచ్చినప్పుడు ఫొటోస్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేసి ఉంచాం. కొద్దిగా నేరోగా పైకి వెళ్తే మాత్రం మనకి ఒక పైన అయితే ఉంది ఈ రెస్టారెంట్. చాలా బ్యూటిఫుల్ అంబియన్స్, అసలు అదిరిపోయింది ఇది చూడడానికి. ఇది రెస్ట్రో బార్. అండ్ ఈ విండోస్ నుంచి అయితే మనకి వ్యాలీ యొక్క వ్యూ అండ్ మాల్ రోడ్ యొక్క వ్యూ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఈవినింగ్ వస్తే కనుక లైవ్ మ్యూజిక్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ డిజైనింగ్ చూసారు ఎంత బాగుందో. అసలు అక్కడ ప్రామినెంట్ పీపుల్ యొక్క ఫోటోగ్రాఫ్స్ అయితే ఇక్కడ పెట్టారు. ఇక్కడైతే మాత్రం చాలా బాగుంది. నాకు ఆ వైబ్ అయితే ఇక్కడ ఫీల్ అయ్యాను. ఫస్ట్లో మనకి ఇక్కడ వెయిటర్ వచ్చి ఆర్డర్ తీసుకోవడానికి తను కొద్దిగా తడబడ్డంతో మేబీ ఎలా ఉంటుందో అన్న కన్ఫ్యూజన్ అయితే స్టార్ట్ అయింది. డిసప్పాయింట్ అవుతామేమో, మేబీ యాంబియన్స్ వరకేనేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ ఫుడ్ తిన్న తర్వాత అసలు మాత్రం మతిపోయింది. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు కనుక ఒకవేళ మసూరి వెళ్తే కనుక ఇక్కడ ఫుడ్ ట్రై చేయండి. వెజ్ కూడా చాలా బాగుంది, నాన్ వెజ్ కూడా చాలా బాగుంది. మీరు తప్పకుండా అయితే ట్రై చేయొచ్చు. డ్రింక్ చేసుకున్న వాళ్ళు డ్రింక్ చేయొచ్చు. ఇప్పుడే భోజనం చేసాం. భోజనం చేసి గన్ హిల్కి అయితే వెళ్దాం అనుకున్నాం. రిక్షాస్ అయితే ఉన్నాయి ఇక్కడ. నేను కదా అనుకుంటున్నాను. స్టాండ్ ఉంటుంది. ఇది మన లైబ్రరీ చౌక్ కదా, ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వస్తే గన్ హిల్లో డ్రాప్ చేద్దాం. రిక్షా అయితే ఎక్కేసాం. పర్ పర్సన్ 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తాం. ఇక్కడ నుంచి మనం మాల్ రోడ్ అంతా రిక్షా మీద నడుచుకుంటూ అదే తొక్కుకుంటూ వెళ్తాం అన్నమాట. మామూలుగా అయితే నైట్ టైం అయితే లైటింగ్ అది పెట్టి చాలా బాగుంది. వీళ్ళు పడే కష్టానికి అయితే ఇవ్వచ్చు, ఎందుకంటే నడడానికే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. బట్ రిక్షా అయితే ఇక్కడ దింపేశారు. ఇక్కడ నుంచి ఎదురు కనిపిస్తుంది కదా షెడ్ లాగా, అదే అనమాట. ఇది రోపే కిందకి వెళ్తుంది కదా చూడండి. అండ్ గన్ హిల్ రోప్వేకి అయితే రీచ్ అయ్యాం. అక్కడ టికెట్ కౌంటర్కి అయితే రీచ్ అయ్యాం. అక్కడ పర్ పర్సన్ 220 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అది కూడా క్యాషే. మ్యాక్సిమం ఇక్కడ యూపీఐ ఉంటుంది, కానీ వాళ్ళు కొన్నిసార్లు స్కాన్ అవుతుంది, కొన్నిసార్లు స్కాన్ అవ్వట్లేదు. సో మ్యాక్సిమం బై హ్యాండ్ క్యాష్ ఉంటే కనుక పే చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ నుంచి వెళ్తుంటే కనుక మనకి దేహరాదూన్ యొక్క వ్యాలీ అండ్ మసూరి యొక్క మాల్ రోడ్ అవన్నీ చూడొచ్చు అనమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది.
వెయిట్ అయితే మాత్రం 10 to 15 minutes అయితే పడుతుంది మనకి వెళ్ళడానికి. ఎందుకంటే అటు నుంచి ఒకవేళ ప్యాసింజర్స్ లేకపోతే మాత్రం వీడు ఇటు నుంచి తీసుకువెళ్ళాలన్నమాట. పైనుంచి కిందకి రావడానికి, కింద నుంచి పైకి వెళ్ళడానికి ప్యాసింజర్స్ ఫిల్ అయితే కానీ వాడు ట్రిప్ అన్నది ఇనిషియేట్ చేయడు. అండ్ పైకి అయితే రీచ్ అయ్యాం. పైకి రీచ్ అయిన తర్వాత మీకు పైన ఏమున్నది అన్నది చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇది రోప్వే యొక్క ఎగ్జిట్ పాయింట్. మనం ఇప్పుడు గన్ హిల్ టాప్లో అయితే ఉన్నాం. ఇందాక కింద నుంచి స్టార్ట్ అయ్యాం కదా, ఇప్పుడు టాప్కి అయితే వచ్చాం. అండ్ టాప్కి వచ్చిన వెంటనే మనకి ఏంటంటే ఫ్లాట్గా అయితే ఇక్కడ ఉంది హిల్ మొత్తం. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఒక ఎగ్జిబిషన్ యొక్క ఎన్విరాన్మెంట్ అయితే మనం చూడొచ్చు. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి. అండ్ మనకి ఏంటంటే గన్ షూటింగ్ కానీ మన అదే ఎగ్జిబిషన్లో చూస్తాం కదా నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్, అవన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇది నాకు తెలిసి ఒక వింటర్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. కొద్దిగా ఎండ్లో అయితే రావడానికి మీరు అవాయిడ్ చేయమని నేను చెప్తాను. అండ్ ఇక్కడ నుంచి సన్సెట్ వ్యూ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. మీరు కనుక ఇక్కడ టైం స్పెండ్ అయితే చేయొచ్చు. 90 థియేటర్ ఉంది. పిల్లలు అయితే మాత్రం ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తారు ఇక్కడైతే మాత్రం. అండ్ ఇక్కడ గన్ హిల్ వ్యూ పాయింట్ ఒకటి ఉంటుంది. అండ్ మనకి పైకి వెళ్తే కనుక మనం ఇక్కడ నుంచి మనకి ల్యాండోర్ అయితే కొద్దిగా కనిపిస్తుంది అనమాట. గన్ హిల్ యొక్క స్టాల్స్ కూడా మనకి ఏంటంటే ఆఫ్ సీజన్ వల్ల కొన్ని ఓపెన్గా అయితే ఉండవు. అండ్ ఇక్కడ టెలిస్కోప్ ఉంది కదా, ఇక్కడ 200 అయితే ఛార్జ్ చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే 5 వ్యూ పాయింట్స్ అయితే మనకి చూపిస్తారు. ఒకటి మనకి లాంగ్వేజ్ స్కూల్, అదే నేను నా మసూరీలోని మనం చూసాం కదా కెలాగ్స్ మెమోరియల్ చర్చ్, అదొకటి చూపిస్తారు. అండ్ ఈ టెలిస్కోప్ నుంచి మనకి పెద్ద వాల్ క్లాక్ అయితే ఉంటుంది, ఒక టవర్ క్లాక్ అయితే, దాని యొక్క టైం అయితే చూపిస్తారు. చాలా బాగుంటుంది మనకు చూడడానికి. మేమైతే మాత్రం ఇక్కడైతే మేము చూడలేదు. వీఆర్ నాట్ దట్ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే per person 200 అయితే చాలా ఎక్కువ అయితే అనిపించింది. అండ్ అది అయిపోయిన తర్వాత మేమైతే రోప్వే తీసుకుని మేము కిందకైతే రిటర్న్ అవుతున్నాం. కిందకి రిటర్న్ అయితే మాత్రం వ్యూస్ అయితే చాలా బాగుంది. పైకి వెళ్ళే కన్నా కిందకి వెళ్తుంటే మాత్రం వ్యూస్ అయితే మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. ఇది మసూరి అండ్ ఆ కిందది దేహ్రాదూన్ యొక్క వ్యాలీ వ్యూ అనమాట. చూడడానికి చుట్టూ బ్యూటిఫుల్ స్కైస్, ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది. గన్ హిల్ అయిపోయిన తర్వాత క్యామెల్స్ బ్యాక్ రోడ్కి అయితే వచ్చాము. పక్కన ఉంటుంది, కొద్దిగా అసెండింగ్గా ఉంది. నేను చూసుకుని నెక్స్ట్ క్లౌడ్స్ ఎండ్కి అయితే వెళ్దాం. గన్ హిల్ నుంచి మనకి బ్యాక్ సైడ్ ఒక రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ రోడ్లోని మీరు కొద్దిగా ముందుకు వెళ్తే మనకి క్యామెల్స్ బ్యాక్ అయితే ఉంటుంది. ఇది ఒక వ్యూ పాయింట్. ఈ రోడ్నే మనం క్యామెల్స్ బ్యాక్ రోడ్ అయితే అంటాం అనమాట. ఇక్కడ చూడండి స్కూల్స్ ఎలా ఉన్నాయో, చాలా భలే ఉన్నాయి కదా చూడడానికి. అండ్ ఈ క్యామెల్స్ బ్యాక్ రోడ్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఆఫ్ మసూరి అని అయితే నేను చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మసూరిలో ఉన్నంత హ్యాజిల్ అయితే ఇక్కడ ఉండదు. మ్యాక్సిమం ఇక్కడికి ఎవరు రాకపోవడం వల్ల ఇక్కడ ఏంటంటే చాలా ప్లెజెంట్గా అయితే ఉంటుంది అనమాట. మీరు ఏంటంటే ఒక లాంగ్ వాక్స్ అయితే ఇక్కడ మీరు తీసుకోవచ్చు. చక్కగా మంచి సరదాగా వాకింగ్కి వెళ్దాం, అలా ఏమన్నా మాట్లాడుకుందాం అనుకున్న టైంకి ఈ రోడ్లో అయితే రండి. అండ్ ఈవినింగ్ టైమ్స్లో మాత్రం చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఈ ప్లేస్ మాత్రం. క్యామెల్స్ బ్యాక్ రోడ్లో నుంచి మనకి క్యామెల్ బ్యాక్ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడ దాకా వచ్చిన తర్వాత మనకి ఈ అంకుల్ని అయితే మీట్ అయ్యాం అనమాట. ఇతను కూడా టెలిస్కోప్ పెట్టుకుని అయితే ఉన్నారు. ఇతను మొత్తం 30 రూపీస్కి అయితే మనకి 5 స్పాట్స్ అయితే చూపిస్తాను అన్నాడు. దానిలో మనకి క్యామెల్స్ బ్యాక్ ఒకటి, లాల్ టిబ్బా ఒకటి, నెక్స్ట్ మసూరి యొక్క క్లాక్ ఒకటి, నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కూల్ ఒకటి, ఈ 5 అయితే చూపిస్తాను అన్నాడు. చాలా వర్త్ఫుల్ అయితే అనిపించింది. పైన అయితే 200 అయితే ఛార్జ్ చేశారు, ఇక్కడైతే 30 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇతను కనిపిస్తే కనుక మీరు డెఫినెట్లీ ఇతనితో మాట్లాడండి. మసూరి గురించి చాలా చాలా విషయాలు అయితే మాకు తెలియనివి అయితే చెప్పారనమాట. అండ్ మమ్మల్ని ఏంటంటే ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే అసలు మేము అమ్మో ఇంత ఉందా దీని గురించి అయితే అనిపించింది. అండ్ ఇదే మన టెలిస్కోప్. ఇక్కడ నుంచి మనం అయితే చూద్దాం అసలు ఎలా ఉన్నాయో వ్యూస్. అండ్ మీకు చూపిస్తున్నాను కదా, ఇక్కడ టవర్లా ఉంది, దీని లోపల క్లాక్ ఉంది కదా, అది కనిపిస్తుంది అనమాట. కెమెరాతో కాబట్టి అంత క్లియర్గా అయితే లేదు, కానీ కళ్ళతో చూస్తే కనుక టైం చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. చాలా బాగుంది
మనకి సెకండ్ లొకేషన్ వచ్చేసరికి లాల్ టిబ్బా. నేను వెళ్ళాం కదా ల్యాందూర్లో, ఈ ప్లేస్ ఇదే హైయెస్ట్ స్పాట్ ఆఫ్ ల్యాందూర్ అనమాట. రెడ్ కలర్లో బిల్డింగ్ లా కనిపిస్తుంది కదా, అదే లాల్ టిబ్బా. కనబడుతుందని అనుకుంటున్నాను క్యామెల్. నేనైతే పిక్చర్ అయితే పెడతాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే కనిపించింది, చాలా బాగుంది. క్యామెల్ కూర్చున్నట్టు పైన కొద్దిగా కీప్లా వచ్చింది. నైస్. పర్ పర్సన్ 30 రూపీస్ అంట. 3 పాయింట్స్ అయితే చూపించారు. అదే గన్ హిల్ అయితే 100 200 ఛార్జ్ చేస్తాను. ఇట్స్ ఓకే. లెట్స్ గో టు అనదర్ ప్లేస్. క్యామెల్స్ బ్యాక్ నుంచి మీరు బ్యాక్ సైడ్ రోడ్ ఉంటుంది కదా, అదంతా నడుస్తున్నప్పుడు మీకు వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. అయితే చాలా హెల్ప్ చేసాడు, కార్లో తీసుకొచ్చి మమ్మల్ని డ్రాప్ చేసాడు. భయ్యాని సరదాగా టెస్ట్ చేయడానికి లిఫ్టెడ్గా కార్ ఉంది ఇచ్చేసాడు. ఎక్స్పెక్ట్ చేయలేదు, మేమైతే ఏదో సరదాగా అయితే ట్రై చేసాం. బట్ ఇట్ వర్క్ ఇట్ అవుట్. చాలా త్వరగా అయితే వచ్చేసాం, నాకు చాలా దూరం అయితే వెళ్ళాలి. సో మేము నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి జార్జ్ ఎవరెస్ట్కి అయితే స్టార్ట్ అయ్యాం అనమాట. ఇది ఒక 5 కిలోమీటర్స్ దగ్గర రేంజ్లో అయితే ఉంటుంది మసూరి నుంచి. ఇక్కడ నుంచి మేము సన్సెట్ అయితే చూద్దామని మేము ప్లాన్ చేసుకున్నాం. బట్ మాకు క్యామెల్స్ బ్యాక్ రోడ్లో కొద్దిగా లేట్ అవ్వడం వల్ల మేము జార్జ్ ఎవరెస్ట్కి రీచ్ అవ్వడమే చాలా లేట్గా అయితే రీచ్ అయ్యాం. జార్జ్ ఎవరెస్ట్ దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారిగా కాశ్మీర్ వైబ్లో అయితే అనిపించింది. మ్యాక్సిమం కాశ్మీర్లో ఉన్న వ్యాలీస్ అన్నీ కొద్దిగా ఇలాగే ఉంటుంది. భలే అనిపించింది వెంటనే. అండ్ మేమంటే ఇక్కడ వెహికల్ అయితే పార్క్ చేసాం. వెహికల్ పార్కింగ్కి 20 or 30 అయితే ఛార్జ్ చేసేది, సరిగ్గా గుర్తులేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏంటంటే మనము ఎంట్రీ టికెట్ అయితే తీసుకుని ఇక్కడ నుంచి మనం ట్రెక్కింగ్ అయితే చేయాలి. ఇదే ఎంట్రీ టికెట్ యొక్క ఏరియా అనమాట. ఒకసారి పాజ్ చేసి అయితే మీరు చూసుకోండి. డ్రోన్ కానీ ప్రీ వెడ్డింగ్ షూట్కి అయితే 25,000 అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ ఒకసారి టికెట్ తీసుకుంటే కనుక మనకి రీఫండ్ అయితే ఇవ్వరు. జార్జ్ ఎవరెస్ట్కి ఏంటంటే మనం 5:30 లోపు వెళ్ళకపోతే అక్కడి నుంచి మనం పైకి ఎక్కడానికి 1 hour దగ్గరే మనకి టైం పడుతుంది. సో అన్నీ క్యాల్కులేట్ చేసుకుని అయితే వెళ్ళండి. మీరు లేదంటే కనుక మీరు డిసప్పాయింట్ అవుతారు. పార్కింగ్ దగ్గర పెట్టిన తర్వాత చాలా హైక్ చేయాల్సి అయితే వస్తుంది. ఒకవేళ మీరు హైక్ చేయలేకపోతే కనుక వెహికల్ అయితే తీసుకోవచ్చు, దానికి కూడా ఎక్స్ట్రా కాస్ట్ అయితే పడుతుంది. సో మేము అది అవాయిడ్ చేసి మేము చివరికి క్లౌడ్స్ ఎండ్కి అయితే వెళ్దామని డిసైడ్ అయ్యాం. ఇదే క్లౌడ్స్ ఎండ్ యొక్క లొకేషన్ అనమాట. అద్దరిపోయింది కదా, మామూలుగా అయితే లేదు. నా జీవితంలో ఇలాంటి వ్యూ అయితే నేను ఎప్పుడు చూడలేదు అనమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. వెళ్ళే దారి మాత్రం చాలా రఫ్గా అయితే ఉంటుంది, చాలా ఘోరంగా అయితే ఉంటుంది. అండ్ ఇదేంటంటే క్లౌడ్స్ ఎండ్ అన్నది ఒక రిసార్ట్ పేరు అనమాట. ఆ రిసార్ట్ నుంచి వ్యూ గురించి ఇది ఇంత ఫేమస్ అయితే అయ్యింది. ఈ రిసార్ట్ పేరే క్లౌడ్స్ ఎండ్ రిసార్ట్. పాజ్ చేసి ఒక డీటెయిల్స్ ഒക്കെ చూడండి. అండ్ ఈ రిసార్ట్ దాటిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్కి రోడ్ అయితే ఉంటుంది. అలా వెళ్తుంటే కనుక ఈ వ్యూ పాయింట్కి అయితే వస్తారు. క్లౌడ్స్ అండ్ రిసార్ట్ అయితే చూసాం కదా, అక్కడి నుంచి కొద్దిగా ముందరికి వస్తే ఇంచుమించు ఒక 1/2 కిలోమీటర్ అయితే రండి. అక్కడి నుంచి మీకైతే వ్యూ అయితే కనిపిస్తుంది. అసలు చూడండి ఎంత బాగుంది. అసలు బుర్ర పాడి వ్యూ అయితే మాత్రం చాలా రేర్గా దొరుకుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి చిన్న పూరు గుడిసెలాగా గుడిసి ఉంటుంది. దానిలో మనకి లేసు మ్యాగీ అవి అమ్ముతారనమాట. అండ్ ఇక్కడ ఫొటోస్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా అయితే వస్తాయి మనకి మాత్రం. అండ్ ఇక్కడ నుంచి సన్సెట్ కూడా అద్భుతంగా అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ విచిత్రమైన స్టంట్స్ అయితే వేస్తుంటారు ఫొటోస్ గురించి. అలాంటివి కానీ చేయొద్దు. ఏమాత్రం జరిగినా ఇంకా వ్యాలీలోనే ఉంటాం అనమాట. మళ్ళీ రెండో ఛాన్స్ అయితే ఉండదు. ఇక్కడ నేను చూసారా, అద్భుతంగా అయితే ఉంది వ్యూ అయితే. అసలు నాకు డోపమైన్ అయితే రిలీజ్ అవుతుంది అనమాట. అంత బ్యూటిఫుల్గా అయితే ఉంది వ్యూ. సో సన్సెట్ అయితే ఇక్కడే చూద్దామని డిసైడ్ అయ్యాను నేనైతే. అండ్ చూసారా, అసలు నేను ఇంకా మాటలో చెప్పలేకపోతున్నాను నేనైతే. ఇంటర్లైన్
లైన్ చూడడానికి అయితే వచ్చాం కదా. చూడండి వింటర్ లైన్ ఎలా ఉందో. సన్సెట్ అయిపోయిన తర్వాత స్కై అయితే కలర్లో అయితే మారింది, చాలా బాగుంది అసలు. సన్సెట్ అయిన మరుక్షణం అసలు ఇక్కడ చలి అయితే మాత్రం మినిమం 5 to 6 degrees డ్రాప్ అయితే అయిపోయింది. అసలు చేతిలో అయితే పని చేయట్లేదు, వణికిపోతున్నాం అనమాట. సో మీకు వింటర్ లైన్ అయితే చూపించాను కదా, వింటర్ లైన్ చూపిస్తున్నాను చూడండి. ఆ లైన్ కనిపిస్తుంది సార్, అదే వింటర్ లైన్. ఇది చాలా రేర్ ఫెనామినా, ఓన్లీ హిమాలయాస్లో కనిపిస్తుంది. అది కూడా ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్ టు మిజోరాం, ఎక్కడైతే హిమాలయన్స్ వచ్చింది అక్కడ. అండ్ ఈ ఏరియాలో కలర్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో. నచ్చిందా? నేనైతే కనుక ఒకవేళ రోడ్ రఫ్గా ఉన్నా సరే కనుక మీరు ఈ ప్లేస్ అయితే తప్పకుండా విజిట్ చేయమని నేనైతే సజెస్ట్ చేస్తాను. మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ సీనిక్ స్పాట్ అనమాట. అసలు ఆ సన్సెట్ అవుతుంటే చూస్తుంటే అయితే మేము మర్చిపోయినా ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందంటే అంత బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో ఈ స్కైస్ బాగున్నాయి కానీ నా ఛానల్కి కావాల్సిన ఇంట్రో అయితే ఇక్కడే షార్ట్ చేశాను అనమాట. బ్యాక్ గ్రౌండ్ కానీ స్కూటీ అనేది చాలా బాగా అయితే వచ్చింది. అండ్ ఆ షార్ట్ ఒకసారి పెడతాను, ఎలా వచ్చిందో మీరు కింద కామెంట్ చేయండి. కాదు నేను చెప్పినప్పుడు వెళ్తా కాదు వెళ్ళు వా. అది అయిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ అవుతాం. మనకి దేహ్రాదూన్ వ్యాలీ, మసూరి యొక్క వ్యూస్ అయితే చూడండి. నైట్ వ్యూ అంత బ్యూటిఫుల్గా అయితే ఉందో, చాలా బాగుంది అసలు చూడడానికి. అసలు ఇక్కడ ఈ బయట ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ లాంటిది అరేంజ్ చేస్తాం, మాత్రం వ్యూస్ చూసుకుంటే అయితే స్పెండ్ చేసేచ్చు, భలే ఉంది. అండ్ ఫైనల్లీ తిరిగి మసూరి మాల్ రోడ్కి అయితే రీచ్ అయ్యాం. ఇదే మన లైబ్రరీ చౌక్. చూసారా అక్కడ మార్నింగ్ నేను ఆ నేమ్ ప్లేట్స్ అవి చూపించాను కదా షాప్వి, అవి ఇప్పుడు గ్లో అవుతుంటే అసలు మనకి క్లియర్ కట్గా పేరు ఏంటన్నది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఆ సిటీ కనిపిస్తుంది కదా నైట్ లైట్స్, అదే దేహ్రాదూన్. एक पैक कर दी. మాల్ రోడ్కి అయితే వచ్చాను కదా. సో ఇక్కడ కుల్లడ్ మిల్క్ అయితే తీసుకున్నాను. కుల్లడ్ దూద్ అంటే ఇక్కడ ఇస్తాను, అది ఒక పెనం మీద పెట్టి హీట్ చేసి వేసిస్తాను. కొద్దిగా కేసర్ టైప్ అనిపిస్తా, ఆ టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది. చూడడానికి అయితే ఎలా ఉంటుంది. సో ఇంకా అయిపోయింది ఈ రోజుకి మసూరి. రేపు డెహ్రాదూన్కి అయితే వెళ్ళాలి. భోజనం అయితే మాత్రం గెస్ట్ హౌస్లోనే చెప్పేసాము. దట్స్ ఇట్ ఫర్ టుడే. అయితే బాగా పెరిగిపోతుంది.